హాయ్ హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏమిటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లమ్స్ చెప్పాం. 1 to 13 అనేది ఒక వీడియో చేసాం. ఆ వీడియో పేరు గ్రావిటేషన్. లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లం అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ 1 to 13 ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నటువంటి ఆ 13th వరకు ప్రాబ్లమ్స్ చూడాలి. చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి 14th ప్రాబ్లం నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి యూట్యూబ్లో మరి పర్టికులర్గా ఇలా చాప్టర్ వైజ్గా అయితే మరి దొరకవు కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలాగే షేర్ చేయండి, ఇతరులకు కూడా యూజ్ అవుతుంది. ఇది ఎగ్జామ్స్ టైము, పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. అంతేకాదు ఓకేనా, లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి. ఓకే, చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం 14th ప్రాబ్లం. 14th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ 10 meters per second. ఓకే, కార్ యొక్క వెలాసిటీ ఎంతని చెప్తున్నాం మనం? 10 meters per second. వాట్ వెలాసిటీ విల్ డబుల్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ డబుల్ అయినప్పుడు వెలాసిటీ అనేది ఎంత అని చెప్పి క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. M2 అనేది ఆల్రెడీ ఏమని ఇవ్వటం జరిగింది మనకి 14th ప్రాబ్లంలో. ఒక్కసారి చూద్దాం. 13th కాదు, 14th. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్. ఓకే, ఆల్రెడీ 13th ఈ కార్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ 10 meters per second అనేటువంటి వీడియో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేసాం. ఒకసారి దాన్ని చూడండి. సరే 14th ఒకసారి చూడండి. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్. మాస్ ఆఫ్ ద బాడీ అనేది మనకి హాఫ్ వరకు తగ్గించడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాస్ ఆఫ్ ద బాడీ అనేది హాఫ్ వరకు రెడ్యూస్ చేయటం అనేది. హాఫ్ ఆఫ్ ది అంటేనేమో P1 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, M1 ఈజ్ ఈక్వల్ టు M2 అని చెప్పి తీసుకుంటాం. బట్ హాఫ్ అనేది ఇంగ్లీష్ వర్డ్స్లో యూజ్ అంటే లాస్ట్. ఇఫ్ ద మాస్ అంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ బాడీ యొక్క మాస్లో హాఫ్ సగము అని అర్థం, దీని అర్థం. అండ్ ద వెలాసిటీ ఈజ్ డబుల్డ్. వెలాసిటీ అనేది ఏమిటి ఇక్కడ? డబుల్డ్ అయిందంట. అంటే డబుల్డ్ అంటే దట్ మీన్స్ V2 ఈజ్ ఈక్వల్ టు 2V1 అనేగా. సో అండ్ దెన్ నెక్స్ట్ ఇంకేమన్నా, హౌ డస్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ చేంజ్? కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్, 14th క్వశ్చన్. ఒకసారి ఆన్సర్ చూద్దాం. M2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ బాడీ యొక్క మాస్లో సగం అన్నాడు కదా, హాఫ్ అన్నాడు కదా. సో M1/2. ఓకే, అండ్ V2 ఈజ్ ఈక్వల్ టు 2V1. ఓకే, ఫస్ట్ వెలాసిటీలో డబుల్ అన్నాడు కాబట్టి ఇచ్చిన డేటా ప్రకారం క్వశ్చన్ ప్రకారం రాసుకున్నాం. ఇప్పుడు మన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా? కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ అడిగాడు కాబట్టి ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీని మనం E1గా రిప్రజెంట్ చేసుకుంటే ప్రతిసారి మనం K.E అని రాయలేం కనుక దాన్ని E1తో రిప్రజెంట్ చేస్తాం. సో ఫార్ములా ఏంటి? హాఫ్ M1V1 అండ్ E2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ M2V2. ఓకేమ్మా. అండ్ దెన్ నెక్స్ట్ ఈ రెండింటికి రేషియో కడితే ఒకసారి E2/E1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ M2V2 డివైడెడ్ బై హాఫ్ M1V1. ఓకే, హాఫ్ క్యాన్సిల్ చేస్తే సో అండ్ దెన్ మనకు వచ్చేటువంటిది ఏంటి అంటే ఈ ఉన్నటువంటి ఏదైతే M1 ఉందో M1 కూడా మనకి ఇక్కడ జాగ్రత్త చూద్దాం. హాఫ్ క్యాన్సిల్ చేసి M2 ఉంది. ఈ M2 బదులు మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం ఎంత, ఆల్రెడీ ఇచ్చిన డేటా ప్రకారం M1/2. సో M2 బదులు M1/2 అనేది మెన్షన్ చేసుకుంటాం. అండ్ దెన్ V2 ఈజ్ ఈక్వల్ టు V2 బదులు ఎంతమ్మా? ఆల్రెడీ 2V1. సో V2 బదులు 2V1 రాసుకుంటాం. పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అని మెన్షన్ చేసుకుంటాం. డివైడెడ్ బై ఇంకా మెన్షన్ లాస్ట్కి హాఫ్ M1V1 అలాగే రాసుకుంటాము. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏం క్యాన్సిల్ అవుతాయి? M1 క్యాన్సిల్ అవుతాయి. V1 క్యాన్సిల్ అయిపోయి. అండ్ దెన్ 2 అనేది 4లో ఎన్నిసార్లు? 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అండ్ దెన్ ఇప్పుడు ఎంత ఉంది మనకి రిమైనింగ్? E2/E1 ఈజ్ ఈక్వల్ టు 2 మాత్రమే రిమైనింగ్ ఉంది. సో E2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇక్కడే ఉంచేసాం. E1 ఇటు కనుక క్రాస్ మల్టిప్లై చేస్తే 2E1 అంటే డబల్ టైమ్స్ ఇంక్రీజ్ అయింది అని చెప్పి చెప్పొచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఈ విధంగా చేంజ్ అయింది. ఓకే, దట్ ఈస్ ద 14th ప్రాబ్లం. నెక్స్ట్ 15th ప్రాబ్లంకి వస్తే ఒకసారి చూద్దాం. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 0.01 kg. ఓకే, స్ట్రైక్స్ ఏ మడ్ వాల్ ఆఫ్ 0.5 meter
ఓకేనా. దీని అర్థం ఏంటి, ఒక బుల్లెట్ అనేటువంటి బుల్లెట్ మాస్ 0.01 kg కలిగినటువంటిది ఒక వాల్ని మన స్ట్రైక్ అవుట్ అయినప్పుడు 0.5 మీటరు దాని థిక్నెస్ ఉందంట. ఎంత వెలాసిటీతో వెళ్ళిందంట అది 400 మీటర్స్ పర్ సెకండ్. అండ్ ఎమర్జెస్ అవుట్ విత్ ఎ వెలాసిటీ, దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత అని చెప్తున్నాడు, 100 మీటర్స్ పర్ సెకండ్. ఫైండ్ ది వర్క్ డన్ బై ద బుల్లెట్ అగెనిస్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వాల్ యొక్క రెసిస్టెన్స్ని తట్టుకుంటూ అది దూసుకుంటూ వెళ్తూ ఉంది బుల్లెట్ అనేది. మరి ఎంత పని చేసింది అక్కడ, ఎంత వర్క్ అనేది ఉంది అని చెప్పి తీసుకుంటే ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఏమని మెన్షన్ చేద్దాం, మాస్ ఎంత ఇచ్చాడు ఆల్రెడీ రాసుకున్నాం, గివెన్ డేటా 0.01 kg. అండ్ ఆల్రెడీ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది 0.5 మీటర్. ఓకే, 0.5 మీటర్. అండ్ దెన్ నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పామమ్మా, 400 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ఇనీషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, సరే దీనికి చూసుకుంటే 100 మీటర్స్ పర్ సెకండ్ అని తీసుకున్నాం. ఓకే, మనకు కనుక్కోమనేది ఏంటమ్మా, w. ఓకే సార్, డన్. ఇక్కడ చూద్దాము ఒకసారి w ఎలా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. w ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మళ్ళీ ఇప్పుడు మనకి ఫోర్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేయాలా, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఫార్ములా అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ మనకి F ఈజ్ ఈక్వల్ టు ma. సో ఎంఏలో మళ్ళీ ఏ ఉందా, మనకి లేదు. ఏ కనుక్కోవాలి కాబట్టి ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో అయితే మనకి ఇచ్చాడు కైనమాటిక్ రిలేషన్స్ అని ఒక 4 రిలేషన్స్ ఉన్నాయి. దానిలో మనం యూజ్ చేసేటువంటి రిలేషన్స్ ఒక 3 రిలేషన్స్ అని బాగా యూజ్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ రిలేషన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ అని ఇక్కడ రాస్తాను. ఫర్దర్గా కూడా దీంట్లో యూజ్ చేయాలి. ఫస్ట్ది v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. అండ్ సెకండ్ వన్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఓకే, థర్డ్ వన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ 3 బాగా యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్ కూడా ఉంది, బట్ మనం యూజ్ చేసేది 3 అనేది రేర్గా యూజ్ చేస్తాము ప్రాబ్లమ్స్లో. ఇప్పుడు మనకి ఇటు ఉన్న దాంట్లో ఏ కనుక్కోవాలి అంటే, ఓకే, ఎస్ ఉంది, వి ఉంది, యూ ఉంది. ఏ కనుక్కోవాలంటే నాకు తెలిసి ఈ రెండింటికంటే కూడా ఈ రిలేషన్ యూజ్ చేస్తే బాగా ఉపయోగపడుతుంది, అవునా. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. దీని నుంచి మనం ఏ విధంగా రాసుకుంటామో, ఏ అనేది సపరేట్ చేయాలి. యాక్సలరేషన్ అనేది సపరేట్ చేస్తే 2s కిందకు వచ్చేస్తే డినామినేటర్కి వచ్చేస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఎస్. సో వి స్క్వేర్, వి అంటే ఎంతమ్మా, 400. వి బదులు ఎంత రాసాం, 400 హోల్ స్క్వేర్ మైనస్ యూ అంటే ఎంత, 100 మీటర్ స్క్వేర్. సో 100 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఎస్ అంటే ఎంతమ్మా, 0.5. ఓకే, సో ఇది ఎంత, 4 4 16. ఇది 2 zeros అంటే 2 zeros 4 zeros మైనస్ 1 4 zeros డివైడెడ్ బై ఎంతమ్మా, ఇది 1ఏగా, 2 ఇంటూ 0.5 అంటే 1ఏగా. సో 16 మనకి లక్ష అంటే 1,60,000 అంటాం. దిస్ ఈజ్ ద మనకి 10,000 తీసేస్తే మనకి 1,50,000 ఉంటుంది. 1,50,000 అంతేనా. ఓకే, 4 zeros 1,15,000 ఉంటుంది. దట్ ఈస్ ద యాక్సలరేషన్. ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఎంఏ కదా, ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎంఏ. ఎం అంటే ఆల్రెడీ ఎంత ఇచ్చాడు, 0.01 kg ఇంటూ 0.01. ఏ బదులు ఆల్రెడీ మనకి తెచ్చింది 15 ఇంటూ ఎన్ని జీరోస్, 4 zeros. ఓకే, ఇప్పుడు 0.01 ఎలా రాయొచ్చు, 1/100గా రాసుకోవచ్చుగా, ఇంటూ 15. ఆల్రెడీ 4 zeros ఉన్నాయిగా, 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎంత మిగిలింది, 1500 న్యూటన్స్ ఫోర్స్ కాబట్టి. ఇప్పుడు మనకి ఫోర్స్ 1500 న్యూటన్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చమ్మా, 1500 న్యూటన్స్ అంటే మనకి ఫోర్స్ వచ్చింది. మళ్ళీ దీనికి వెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, w ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా. ఆల్రెడీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1500 వచ్చింది కదా. ఎస్ అంటే ఎంత ఇచ్చాడు గివెన్ డేటా ప్రకారము, 0.5 మీటర్. ఓకే, 0.5 ఎంత వస్తుంది మనకి, 1500 ఇంటూ 0.5 ఎలా రాసుకోవచ్చు, 1/2గా రాసుకోవచ్చుగా. సో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 750 టైమ్స్. సో 750 joules. 750 joules. ఓకే, దట్ ఈస్ ద ఎన్నో ప్రాబ్లం ఇది మనకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో 15th ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్, బుల్లెట్ మాస్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి బాగా టఫ్గా ఫీల్ అయ్యి 16th ప్రాబ్లం.
సో 16th ప్రాబ్లం ఒకసారి ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెక్స్ట్ బుక్లో ఒకసారి చూడండి. ఇది ఈజీ ప్రాబ్లం కాబట్టి నో ప్రాబ్లం. సో ద మొమెంటం ఆఫ్ ఏ బాడీ మాస్ ఎమ్ ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడమ్మా? మొమెంటం పీతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని పీతో రిప్రజెంట్ చేస్తాం, ఇది ఎంతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అండ్ ఫైండ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం? ఫార్ములా ఏంటి మనకి? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p²/2m. అవునా? p²/2m కైనెటిక్ ఎనర్జీ మొమెంటం రిలేషన్షిప్లో వస్తుంది ఈ ఫార్ములా. p²/2m. p అంటే ఎంత? ఆల్రెడీ 50 కదా. 50 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ మాస్ అంటే 2 కదా. సో 2500గా 50 ఇంటూ 50 అంటే 2500 డివైడెడ్ బై 2 ఏళ్ళు 4. ఓకే, దీన్ని మనం ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 6 2s 625 జౌల్స్. ఎంత వస్తుంది ఇది కైనెటిక్ ఎనర్జీ? 625 జౌల్స్. 625 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 4 అనేది. ఓకే, ఆన్సర్ కూడా అదే కదా, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 17th ప్రాబ్లం ఒకసారి మెన్షన్ చేద్దాం. 17th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. 17th ఎలా అనేది చేసుకోవచ్చు అనేది. చూడండి, చదువుదాం ఒకసారి ప్రాబ్లం, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ ఈజ్ మూవింగ్ with a velocity of 10 meters per second or 10 meters second minus 1 అన్న రాయొచ్చు. నెక్స్ట్, వాట్ వెలాసిటీ విల్ డబల్ ఇట్స్ మొమెంటమ్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్కి మరి ఆన్సర్ ఎలా? ఒక్కొక్కటి మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఇచ్చినప్పుడు సింపుల్ వేలో చదువుకోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఇచ్చింది ఏంటో రాసుకుందాం. ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ. ఓకే, 10 meters per ఎంత? v1 అంటే v1 ఇచ్చినట్టు. వాట్ వెలాసిటీ విల్ డబుల్ ఇట్స్ మొమెంటమ్ అంటే దట్ మీన్స్ 2 బాడీలు ఉండయనేగా. ఒక బాడీ యొక్క వెలాసిటీ ఏమని ఇచ్చినట్టు? ఒక బాడీ యొక్క వెలాసిటీ v1 ఈజ్ ఈక్వల్ టు 10 meters per second. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? వాట్ వెలాసిటీ ఎంత? ఎప్పుడు కనుక్కోమంటున్నాడు? డబుల్ ఇట్స్ మొమెంటంలో అంటే p2 ఈజ్ ఈక్వల్ టు 2p1 అయితే అప్పుడు వెలాసిటీ ఎంత అన్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ చెప్పాం. వాట్ యూ మీన్ బై మొమెంటం? ఓకే, మొమెంటం యొక్క ఫార్ములా ఏంటమ్మా? ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. దట్ మీన్స్ p ఈజ్ ఈక్వల్ టు మాస్ అండ్ mv. ఇది మన ఫార్ములా. మొమెంటం ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. సో దాని ప్రకారము మనం ఏమని రాస్తాము? ఆల్రెడీ p1 అంటే p2 అంటే ఎలా రాసుకోవచ్చు అమ్మా? ఆల్రెడీ మాస్ ఏమైనా ఇచ్చాడా మనకి? మెన్షన్ చేయనప్పుడు ఏం చేయాలి? mని mగానే రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ p2లో mvగా రాస్తాం. నార్మల్గా అయితే mvగా రాస్తాం. p బదులు mvే కదా. 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 అన్నప్పుడు mకి vకి ఇచ్చేయకూడదు. ఏదైతే నీకు మెన్షన్ చేశాడో ప్రాబ్లంలో వెలాసిటీ ఒక్కటే మెన్షన్ చేశాడు. అవునా? క్వశ్చన్లో వెలాసిటీ ఒక్కటే మెన్షన్ చేశాడు కాబట్టి ఒక వెలాసిటీకి మాత్రమే మనం ఏమని ఇస్తాం? ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఇస్తాం. నెక్స్ట్ 2 ఇంటూ మళ్ళీ p1 బదులు ఏం రాస్తాం? m ఇంటూ v1. క్యాన్సిల్. v2 ఈజ్ ఈక్వల్ టు ఉన్నదేంటి? 2 ఇంటూ v1. సో v2 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఆల్రెడీ v1 ఎంత ఇచ్చాడు? 10 meters per second. సో 10 వేస్తాం ఇంటూ 20. v2 ఈజ్ ఈక్వల్ 20 meter per secondేగా. అవునా? సో దట్ ఈస్ ద v2. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ బాడీ ఆఫ్ మాస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 20th ప్రాబ్లం. సరే 18th ఒకసారి చూద్దాం. 18th ఎంత ఈజీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి 20thకి వెళ్దాం. ఓకే, చూడండి. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డబుల్డ్. అవునా? 18th ప్రాబ్లం. వెయిట్. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈజ్ డబుల్డ్. ఆల్రెడీ ఇదే మోడల్ ఒక క్వశ్చన్ చేసాం. హౌ డస్ ఇట్స్ మొమెంటం చేంజ్? ఓకే, ఏ విధంగా మనకి మొమెంటం అనేది చేంజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా? చూడండి ఇక్కడ. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ డబుల్డ్ అంటే దట్ మీన్స్ ఒకటే డేటా అమ్మా. ఇక్కడ ఏమని రాసుకుంటాం ఆల్రెడీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ అంటే E2 ఈజ్ ఈక్వల్ టు 2E1కి ఈక్వల్. ఓకే, మొమెంటం చేంజ్ అంటే హౌ డస్ ఇట్స్ మొమెంటం చేంజ్ అంటే ఫార్ములా
మనం ఏమని రాసుకుంటాము అని చెప్పి తీసుకుంటే చూడండి ఒకసారి. సో E2/E1 ఈజ్ ఈక్వల్ టు మొమెంటంకి ఫార్ములా P2² 2m. E1 ఫార్ములా P1² 2m క్యాన్సిల్, P2²P1 అనేది మిగులుతుంది. ఓకే, మొమెంటం అనేది ఎలా చేంజ్ అయింది అన్నప్పుడు E2 బదులు ఏం రాసుకుంటాం, E2 బదులు 2E1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి √2 టైమ్స్ వస్తుంది. చేయండి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 19th ప్రాబ్లం ఆల్రెడీ మనం చేసాము, ఒకసారి మెన్షన్ చేసి ఉన్నాయి. 19th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి చూద్దామమ్మా 19th ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ 19th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 125%, ఎంత 125%, వాట్ ఈజ్ ఇట్స్ ఇంక్రీజ్ ఇన్ మొమెంటమ్? ఓకే, ఇది మనకున్నటువంటి క్వశ్చన్. ఫస్ట్ 125% అనేది కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే మరి దాని యొక్క మొమెంటం ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఇది మనకు వచ్చిన క్వశ్చన్. ఆన్సర్ చూద్దాం ఒకసారి. 19th P1 P2 అనేది ఏమనుకుంటాం మనం ఇక్కడ, P1 P2 ఆర్ ది ఇనీషియల్ అండ్ ఫైనల్ మొమెంట్స్. ఓకే, E1 E2 అనేది E1 అండ్ E2 అనేది ఎలా రాసుకుంటారు, ది ఇనీషియల్ అండ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ. ఓకే, వీ నో దట్ మనం ఏం తెలుసు, మనకి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు P²/2m అని తెలుసు. E1 ఈజ్ ఈక్వల్ టు P1² ఈ 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మొమెంటంకి 1 తీసుకుంటాం. అండ్ E2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, P2²/2m. ఓకే, సో రెండింటిని రేషియో తీసుకోవాలి. ఫస్ట్ రేషియో తీసుకుంటే ఏమవుతుంది, E2/E1 అంటే మనకి ఏ విధంగా E2 అంటే ఎంతమ్మా, ఆల్రెడీ మనకు తెలిసింది P2²/2m కదా. సో P2²/2m ఇంటూ మళ్ళీ దీన్ని E1 అంటే ఏంటి, డివైడెడ్ బై E1 బదులు ఈ P1²/2m. ఈ P1²/2m అనేది న్యూమరేటర్కి వెళ్తే రివర్స్ అయ్యిద్ది అనమాట, 2m/P1² అయ్యిద్ది. 2m క్యాన్సిల్ అయితే మనకు ఉంది E2/E1 ఈజ్ ఈక్వల్ P2²/P1². ఈక్వేషన్ నెంబర్ 1. సో గివెన్ దట్ మనకు ఆల్రెడీ ఇచ్చింది ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్డ్ బై ఎంత అనేది 125% ఇంక్రీజ్ అయిందని చెప్పాడు. అవునా. సో కైనెటిక్ ఎనర్జీ E2 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి దేంట్లో 125% ఇంక్రీజ్ అయింది, ఫస్ట్ యొక్క కైనెటిక్ ఎనర్జీలో 125% ఇంక్రీజ్ అయింది. సో దాని ప్రకారం E2 ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ 125 డివైడెడ్ బై పర్సెంట్ కాబట్టి 100 వేసుకున్నాం. ఇంటూ దేంట్లో, ఫస్ట్ యొక్క ఎనర్జీలో, అందుకే ఇంటూ E1 వేసుకున్నాం. సో ఇంక్రీజ్ అంటే ప్లస్ వేస్తావు, అది డిక్రీజ్ అంటే మైనస్ వేస్తావు ఇక్కడ. ఓకే, సో E1 ప్లస్ క్యాన్సిల్ అయితే 5 times 525, నెక్స్ట్ 425, 5/4 ఇంటూ E1. సో E2 ఈజ్ ఈక్వల్ టు రెండింటికి ఎల్సిఎం చేయి, 4 ఇంటూ E1 ప్లస్ 5 ఇంటూ E1, 9E1/4. ఓకే, సబ్స్టిట్యూట్ ఇన్ ద గివెన్ వాల్యూస్, ఈ వాల్యూస్ అన్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే సో E2/E1 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు వచ్చినటువంటి P2²/P1 కదా, దీనిలో తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. E2 అంటే ఎంతమ్మా, 9E1/4. అదే రాస్తాం, డివైడెడ్ బై 9E1/4 వేస్తాం. ఆల్రెడీ E1 ఉంది కాబట్టి E1 తీసుకున్నాం. అండ్ దెన్ P2²/P1 P1² ఉంది రాస్తాం. E1 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు P1² క్రాస్ మల్టిప్లై చేయండి. 9 ఇంటూ P1² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ P2². సో దీన్ని ఎలా రాసుకుంటామమ్మా, 3ని 9 ఎలా మెన్షన్ చేసుకున్నాం, 3 9 కదా. సో 3P1 స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తానికి కలిపి హోల్ స్క్వేర్. ఇక్కడ 2P2 హోల్ స్క్వేర్, 2 4 కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్. P2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అక్కడ 3, ఈ 2 ఇటు తీసుకొస్తే 3/2 ఇంటూ P1. బట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ మొమెంటమ్ ఫార్ములా ఏంటి, P2 మైనస్ P1/P1 ఇంటూ 100 యాజ్ పర్ మ్యాథమెటిక్స్. ఓకే, అండ్ దెన్ P2 అంటే ఎంతమ్మా, 3/2 ఇంటూ P1 మైనస్ P1 డివైడెడ్ బై ఆల్రెడీ P1 ఉంది ఇంటూ 100. సో దీన్ని ఎల్సిఎం చేస్తే మళ్ళీ 3P1 మైనస్ 2 ఇంటూ P1 2P1 డివైడెడ్ బై ఆల్రెడీ 2 ఉంటుంది, 2 అనేది డినామినేటర్లో దిగిద్ది, 2 ఇంటూ P1 2P1 ఇంటూ 100. సో P1 క్యాన్సిల్ అయితే ఎంత వచ్చిందమ్మా, 50% అనేది ఇంక్రీజ్ అవుతుంది మొమెంటం అనేది. ఓకేనా, దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోస్లో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.